Hey friends, welcome to Mahesh యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో వీక్ 7 ఓటింగ్ రిజల్ట్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. వీక్ 7లో కొత్త కెప్టెన్ ఎమాన్యుల్ గారు అయ్యారు. ప్లస్ ఐసా గారు అవుట్ అయ్యారు డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలిమినేట్ అయిపోయారు అనమాట. రాము గారిని ఎందుకు ఎలిమినేట్ చేసి మళ్ళీ లోపలికి తెచ్చారంటే బికాస్ రాము గారికి చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ అనమాట. ఈ విషయం ఆయన దృష్టిలో పెట్టుకుని గేమ్ ఆడితే మటుగా నో ఎలిమినేషన్, అంటే ఎలిమినేషన్ డేంజర్ జోన్ నుంచి తప్పించుకుంటారు. ఒకవేళ ఐసా గారిని అవుట్ చేశారు కాబట్టి, ఎలిమినేట్ చేశారు కాబట్టి నో ఎలిమినేషన్ అయినా జరగచ్చు. లేదంటే రీఎంట్రీ ఉంది కాబట్టి ఎలిమినేషన్ ఒకవేళ జరిగితే రాము గారికి మోస్ట్ డేంజరస్ జోన్ అనమాట. అండ్ ఇప్పుడు వీక్ 7 ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్తాను. కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో 32.55%తో ఉన్నారు. తనుజ గారు 24.39%తో ఉన్నారు. ఓన్లీ ఒక్క పోల్లో మాటకే కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. ఆల్ అదర్ పోల్స్లో మాత్రం తనుజ గారిది ఫస్ట్ ప్లేస్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి 9.51%తో సంజన గారు ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో రీతు గారు 8.15%తో ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో రమ్య గారు 7.05%తో ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో దివ్య గారు 6.54%తో ఉన్నారు. సెవెంత్ ప్లేస్లో సాయి శ్రీనివాస్ గారు 5.93%తో ఉన్నారు. అండ్ లాస్ట్ ప్లేస్లో రాము గారు 5.88%తో ఉన్నారు. దివ్య, సాయి శ్రీనివాస్, రాము, రమ్య వీళ్ళు నలుగురిలో ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చు వీళ్ళు నలుగురిలో ఎవరైనా. నెక్స్ట్ మోస్ట్ డేంజరస్ జోన్ మటుకు రాముకు మటుకే ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.